తెలిసాడే పసివాడై మెరిసాడే. ఎందుకంటే 6, 7, 8 ఒక సెక్షన్ మాత్రమే నేను 500 పైగా మార్కులు రావడం జరిగింది. మన స్కూలు మండలంలోనే సెకండ్ రావడం జరిగింది. 2 మార్కులు వచ్చింటే మన స్కూలు మండలం ఫస్ట్గా ఉండేది. ఈ సంవత్సరము చేయడం జరిగింది. మేము రేపు ఉన్నాడో మంచి జీవితాలు గడుపుతున్నందుకు మరియు ఇలా తొలిపాలనుకొని పనిచేయడం జరిగింది. ప్రజెంట్ కోయలకుంట్ల ఎంఈఓ గా పనిచేస్తూ మరియు డోన్ డిప్యూటీ డిఓగా సార్ గారు పనిచేస్తున్నారు. కూడా సారు పంపించి మీ కోసం మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో సారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా చాలా మంది సంతగన్నారు. వీళ్ళంతా బ్యాగులు తెచ్చుకొని చిన్న చిన్న వస్తువు అట్లా వాళ్ళని చూసి మేము అప్పుడు పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు అందరం ఒక్కరోజు మేమందరం కలిసి ఇక్కడ మా స్థితిగతులు పూర్వపు మా అనుభవాలన్నీ పంచుకోవడానికి నిజంగా మేము కూడా చాలా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అట్లాగే మీకు అందరికీ మీరు ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నా తల్లిదండ్రి అనేవాడు గురువు అనేవాడు పిల్లల యొక్క పొజిషను లేదంటే వాళ్ళ స్థితిగతులు వాళ్ళు తమ కష్టమో నాకు బాగా తెలుసు. దానికంటే కూడా ఈ ఏరియాలో అప్పటికి నీళ్లు అందరూ బాటిల్ తెచ్చుకునేవాళ్ళు. ఎక్కువ ఉండాలి లేదా నాకు తెలియదు కానీ ఇక్కడ వాళ్ళందరూ బాటిల్లో సీసాలో తెచ్చుకుంటే అన్నీ ఇప్పుడు మనకు బాధపాలు ఉంటాయి చూడండి అట్లాంటివి ఏదిగా ఇవి ఎట్లా తాగుతారంటే ఇంతే సార్ ఇవి మధ్యనాడ ఉంది. అందరూ కూడా మేమందరం కూడా ఎటువంటి పొరపరిచయం లేకుండా అంతమంది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మామూలు అయితే కనుక కొంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సుబ్బరాయుడు సారు తర్వాత ముబారక్ అని ఉండేవాడు. ముబారక్ పాఠాలు చెప్పలేకపోతున్నాం. కాకపోతే ఏంటంటే మీరు ఇంతకుముందే చెప్పినట్టు మీరు మా పిల్లలు మీరు ఇక్కడ చదువుకోవడం ఎంత కష్టమో ఇంటి దగ్గర మీ వాళ్ళు చదివియరు బాగా ఎంకరేజ్ చేయాలనేది కూడా వాస్తవం. ఇప్పట్లో మారిపోయింది, కొంతవరకు మారింది. మాట్లాడుకుంటే నిజంగా ఆ కాలం చాలా మంచిది అనిపిస్తుంది మాకు కూడా. మాకు పైగా బాగా చదివే పిల్లలనే బాగా అల్లరి చేసే పిల్లలనే లేదా బాగా బడికి రానుడైనా బాగా ఏదైనా ఉండేవాళ్ళు స్పెషల్గా ఉండేవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. టీచర్లకైతే క్లాస్లో రోజు పాఠాలు పరీక్షలు పెట్టి మార్కులు ఇచ్చి తగిన కాబట్టి అందరూ గుర్తు. కానీ కొంచెం స్పెషల్గా కనబడే పిల్లలు ఎక్కువగా మేము హెడ్ మాస్టర్గా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. 2009 కాబట్టి అప్పుడు హెడ్ మాస్టర్గా కాబట్టి మీకు అందరికీ అయితే ఏంటంటే అంత మీకుండే నుంచి మీ స్థాయి నుంచి మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పండి, మంచి విలువలు నేర్పండి. ఒకవేళ అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సార్. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనకు ఒక రకంగా మేమైతే ఊహించలేము లేండి. మీకైతే కొంతవరకు ఊహించాల్సిందే. దాని ప్రభావం కూడా కొంతవరకు మీకు పడుతుంది. అయితే ఏంటంటే మనకంటే మేము మీకు అంటే మనం పూర్వజ్ఞానాన్ని మనం అట్లా ఆ ఆనందం కోసం మనం ఈ కార్యక్రమం అంతే కదా. అంతే మనం ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. కానీ మనము విద్యా గురువు అంటే విద్య అంటే ఈ జ్ఞాన ప్రకాశం చేసి విద్యను మెదడు పంపించడం జ్ఞాన అట్లా ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు అట్లా వాళ్ళను మన వైపు తీసుకొని ఏదో ఒకటి మోటివేషన్ అంటే మన వైపు మన మాట దానికోసం ఏదో ఒకటి చెప్పాలి. సరే వాళ్ళ నిజంగా
నిజంగా అభినందించిన విషయం. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడో స్థిరపడినారు. మరి ఈ ఊర్లో ఉన్నారు, కొంతమంది వేరే ఊళ్ళో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మరి మేము కూడా చాలా సుదూర ప్రాంతంలో కర్నూలులో ఉన్నాము, ఆదోళనలో ఉన్నాము. అని అందరూ కూడా మీ మీద ప్రేమతో మనం చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకసారి పలకరిద్దాము, వాళ్ళు అంత ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి అనే సదుద్దేశంతోనే అందరం కూడా కలవడం జరిగింది. సరే, మనకు కొంత ప్రకృతి పగబట్టింది మన మీద. ఈరోజు ఆ మండలంలోనే మా స్కూలు ఒక ఉత్తమమైన పాఠశాలగా ఉంది. ఆ స్కూల్కి పోవడానికి కూడా హెడ్ మాస్టర్గా చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఆ స్కూల్లో విద్యార్థులు, అల్లరి పిల్లలు, టీచర్స్తో కూడా కొంత ప్రాబ్లం ఉంది. అయినా కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క శిక్షణతో మీరు మాట్లాడితే మేము ఇంకా తెలియదు. మాట్లాడే 2 నిమిషాలే. చాలామంది ఫేస్లో కొన్ని అయితే కనుక గుర్తిస్తున్నాము. ఎందుకంటే మీరు బి సెక్షన్లో ఎంతమంది చేయలేదని ఓకే, ఏ సెక్షన్ కూడా వచ్చేవాడిని అప్పుడప్పుడు కంబైన్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని లెసన్స్ చెప్పేవాళ్ళు. టీచర్స్ చాలా నేర్చుకున్నాము. సీతారామ సార్ నుంచి కూడా ఏది ఏమైనా మీరందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. చాలా మంది మనందరూ కూడా అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే, అంటే ఎంత మెచ్యూర్డ్గా, అంటే మీకు 30 లోపలనే ఉండేటువంటి ఏజ్ అయినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఎందుకంటే మనం మాట్లాడగలటువంటి కూడా ఒక అభినందించాల్సిన విషయం ఎప్పటికైనా కానీ. మరి పిల్లలు అంత బాగా వచ్చి మాట్లాడే జీవితంలో నాకు చెప్పినట్టుగా డబ్బు ఒకటే కాదు, డబ్బు అవసరమే, ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. కానీ డబ్బే జీవితం కాదు. డబ్బు ఉండేవాడు అందరూ కూడా ఆనందంగా ఉన్నాడు. డబ్బు లేనివాడే ఆనందం లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఊరి కృషిలో ఉండే కానీ చాలా సంతోషంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పని చేసుకుంటూ ఉండేది వాళ్ళు అసలు ఏమాత్రం ఫీలింగ్. నేను కూడా మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎట్లా వచ్చారు, నేను కూడా ఒక పూర్వ విద్యార్థిని ఈ పాఠశాల 1970. అందులో ఇక్కడ 2002లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేయడం నా అదృష్టం. నేను చదువుకున్న పాఠశాలలోనే విద్యార్థులకు విద్యను అందించడానికి ఆ దేవుడు సంకల్పం నాకు కొంత ఇవ్వడం వల్ల నేను 2002 నుంచి 2009 వరకు ఈ బ్యాచ్లోని కొనసాగింపు చేశాను. మీది 2008-09. నేను 2009 అక్టోబర్లో ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాను. అంటే నేను ఇక్కడ చెప్పిన బ్యాచ్లలో మీరు అందుకే ఇప్పుడు సార్ నన్ను లేపుతా ఉంటే నాకు కూడా కొంత ఫోబియా ఉంది. సబ్జెక్ట్ అయితే చెప్తాను. నాకు సగం దానికి లేకపోతే వెన్నతో కూర్చున్న విద్యార్థి అర్థమైతే దానికి ప్రిపరేషన్ అవసరం లేదు. చెప్తూ వివిధ మెథడ్స్లో ఒక మెథడ్లో చెప్తే అర్థం కాకపోతే వివిధ మెథడ్లో కూడా చెప్పగలిగే స్తోమత. ముందు మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడినారు కాబట్టి చెప్పడం కాబట్టి నేను చెప్పే విషయాలు కొన్ని ఏదో సార్ గారు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడక తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాను. మామూలుగా ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనము అనేటువంటిది ఎందుకు చేసుకుంటారో అనే విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క శుభపరిమాణాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ముందుగా విద్యను కూర్చే కాబట్టి విద్య యొక్క విలువ తెలుసుకోవాలి. ముందుగా విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం పొందుతున్నాము, ఆ విద్యను మనం ఏ విధంగా నేర్చుకోవాలి, అభ్యసించుకోవాలి. మనుషులే కాకుండా విద్యార్థులు ఎటువంటి మీరు కావచ్చు, నేటి విద్యార్థులు కావచ్చు, భవిష్యత్తు విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా దేశం యొక్క అభివృద్ధికి పాటుపడాలి. సంతోషించామని చెప్పడానికి టీచర్లు అందరూ కూడా నాతో పాటు చాలా గర్వపడిన అమౌంట్. అంటే ఒక విద్యార్థి గురించి సార్ గారు చెప్తారు ఎవరెవరు గుర్తుంటారు అనేటువంటి విషయాలు. అట్లాగే మీకు కూడా టీచర్లు కూడా అదే విధంగా గుర్తుంటారు. ఏ సార్ ఎట్లా ఎంతవరకు ముఖ్యంగా చెప్పాలంటే సార్ వాళ్ళంతా చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను చెప్పేటువంటి కొన్ని సూత్రాలు చెప్తాను. సార్ వాళ్ళు చెప్పాలనుకునేవి నేను చెప్పాలనుకుంటే ఆయన చెప్పేసినారు. వాళ్ళు సంపాదనకు తగినటువంటి డబ్బులు ఇస్తాను. కానీ గురువు మాత్రము జీవితాన్ని సరిద్దేంత వరకు ఇచ్చేటువంటి జీవితాన్ని ఇస్తాడు గురువు. గురువు అంటే తెలుసుకో, గుండెలో నిలుపుకో.
అక్షర జ్ఞానం తెలిపినటువంటి ఆ గురువుకు ఆత్మలోనే దాచును. అటువంటి గురు ఆయన గురించి, ఆయన మాట గురించి నేను ఇచ్చినాను. అలాగే ముఖ్యంగా అన్నమయ్య అదే వెంకటేశ్వరుడు చూసి, ఓ దేవుడా, ఓ గురువా, నీ గురించి నేను 32,000 సంగీతాలను రాసినాను. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఆయన అంట వెంకటేశ్వర స్వామి తస్మై శ్రీ గురవే నమః. సర్వగురువులకు నమస్కారం తెలియజేసుకుంటూ కొన్ని విషయాలతో వచ్చాను. లైట్ గంటలు పడుతున్నాయి. మాత్రం చూడండి, పనికిరాని పరిస్థితి మీకు రాబోతుంది, కానీ అదే మీకు ఉద్యోగం కాబోతా ఉంది అని కొంచెం మార్చినాక ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సరే, మరి సక్సెస్ అంటే ఏంటి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ చెప్తున్నాను, విజయం ఎలా వస్తుంది అంటే ఊరికి రాదు కదా, ఎన్ని కష్టాలు మరియు ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఒక లక్ష్యం ఉంటుంది, ఏ పాఠశాల అయినా సరే, మరియు క్రమశిక్షణను అందించాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ ఈ రెండు ప్రతి ఉపాధ్యాయుని యొక్క లక్ష్యాలు. అయితే ఆనాడు 2009 విధి విధానాలు ఏంటి, మనము ఈ యొక్క కార్యక్రమాలను ఏం నేర్చుకున్నాము, మరి అటువంటి అన్ని విషయాలు కూడా మన సార్ చక్కగా అందరూ వివరించడం జరిగింది. మరి ఎప్పుడైనా మీరు ఈ యొక్క గురుతర బాధ్యత అనేటువంటిది ఎరిగి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను గట్టికి తెచ్చుకొని మీ గురువుని ఒక మంచి విషయాలు అనేటువంటి చర్చించుకొని మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఈరోజు మనం ఏ స్థాయిలో ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి ఒక ఆప్యాయత అనేటువంటిది మీలో ఇమిడింపు చేసుకొని అందరూ కలిసి ఈ యొక్క శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అసలు చాలా సంతోషం. మరి ఇటువంటి ఆనందం అనేటువంటిది మాకు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి ఆనంద క్షణాలు అనేటువంటివి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగికి రావు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు మాత్రం. నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో చాలా ఆర్థిక సమ్మేళనాలు చూశాను, కానీ అక్కడ అన్ని అరుపులు బోర్లు ఈలలు తప్ప ఏం లేదు. కానీ మిమ్మల్ని ఉదయం చాలా గమనిస్తున్నాను. అందరు క్రమశిక్షణతో సార్ వాళ్ళు చెప్పే మాటలు బాగా వింటూ మీరు చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్తూ చాలా ఆనందం వేసింది. సో ఇలాగా ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తిదాయకంగా ఉండి నెక్స్ట్ రాబోయే పిల్లలు కూడా మనం ఇదే. సో ముఖ్యంగా నేను సార్ చెప్పిన దానికంటే నేను చెప్పి కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటంటే నేను ఫిజికల్ టైప్ కాబట్టి ఫిజికల్ సంబంధించిన చెప్తాను. పిల్లల్ని కొంచెం క్రీడలో మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. తద్వారా వాళ్ళలో ఉన్న మానసిక శ్రమ అనేది వెళ్ళిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఫుడ్ మీ అందరికీ తెలిసిందే. సో వీటన్నిటి నుంచి మనం గ్రహణ శక్తి కాపాడుకోవాలి, ఎక్కువ చదవాలి. నేను నిజంగా ఎలా భావిస్తున్నానంటే దేవుడిచ్చిన అపూర్వమైన అవకాశంగా భావించి మీ మధ్య 2 నిమిషాలు నా మాటలు పంచుకోవాలని నేను ఎంత ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు మీలో చూసింది ఏంటంటే ఉదయము ఇంట్రడక్షన్ చేస్తున్నారు కదా, అందులో కొంతమంది వాళ్ళకున్న క్యాడర్ని బట్టి కొంత హై లెవెల్లో అనౌన్స్మెంట్ చేసుకున్నారు. మరి కొంతమంది వాళ్ళకున్న దిగువ స్థాయి వృత్తి కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు కొంత లో లెవెల్లో అంటే లో వాయిస్లో చెప్పుకున్నారు. నేను ఒకటే మొదటి వాడు, ఎవరు లేరు నన్ను పోయిన వారు ప్రపంచంలో ఎవరు లేరు, నాకు నేనే స్పెషల్. కాబట్టి ఎవరు కూడా దయచేసి అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు నా 5 ఏళ్ళు రోడ్లోకి వెళ్తున్నాయంటే డ్రైవర్ షెడ్యూల్ నుంచి ఏమన్నాడు, చిన్నగా చెప్పినాడు టిప్పర్ డ్రైవర్ అని. నేను నడపగలను టిప్పర్ డ్రైవర్. టిప్పర్ మనం ఇక్కడ ఉన్న ఎవరు నడపలేదు. ఎవరు సొంతగా అంటే ఇప్పుడు జిల్లాకు సార్ ఎందుకంటే మీ ఉత్సాహాన్ని మీ ఇంకా తక్కువ సమయంలో చేయగలిగిపోయారని చింతిస్తున్నాము. సో మీరు చెప్పిన ప్రతి ఒక్క చక్కటి విషయాన్ని మేము మా జీవితాలలో మేము రీసాల్వ్ చేసుకొని మేము ముందుకెళ్దామని చెప్పి మా బ్యాచ్ తరఫున మేము రీసాల్వ్ చేసుకుంటున్నాము. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము ఒక చిరు సత్కారంతో
మిమ్మల్ని సన్మానించాలని అనుకుంటున్నాము. సో దానికోసం మీ విలువైన సమయాన్ని ప్లస్ మీ అనుమతిని పొందలేము సార్. సో బయటికి మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు
విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావెళ్ళే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగినాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా